వినాయక స్వామికి ఏనుగు శిరస్సు పెట్టారు కదా, కానీ అది ఒక రాక్షసుడి శిరస్సు కదా, పరమశివుడు అలా ఎలా పెట్టారు? దీని ఆన్సర్ నాకు తెలుసు. సరే, అలా వెళ్తూ మాట్లాడుకుందాం రండి. పూర్వం గజాసురుడు, మూషికాసురుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు దేవతాలోకాన్ని మొత్తం నాశనం చేయాలనుకుంటారు. కానీ శక్తితో శివుడు అంటే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నంతకాలం దేవతలకి అపజయమే ఉండదు, అలాగే ప్రపంచానికి ఏ అనర్థము కలగదు అని చెప్పి, అందుకే శక్తితో అవదు అని తెలిసి గజాసురుడు భక్తితోనే పార్వతీ పరమేశ్వరుని దూరం చేయాలన్న దురుద్దేశంతో ఘోరమైన శివతపస్సు చేస్తారు. శివతపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని కోరుకోమంటే గజాసురుడు, స్వామి మీరు నాకొక్కళ్ళకే దక్కాలి, కాబట్టి నా ఉదరంలో కొలువై ఉండండి అని వరం కోరుకుంటాడు. ఇప్పుడు శివుడు ఇలా అంటాడు, నువ్వు స్వార్థంతో ఈ కోరిక కోరుకుంటున్నావు, ఈ ధర్మమైన కోరిక కాదు అని హెచ్చరిస్తారు. అయినా తనకు అదే వరం కావాలని కోరుకోవటం వలన శివుడు శివలింగంగా మారి గజాసురుని పట్ల కొలువై ఉంటారు. శివుడు లేక ముల్లోకాలు అలమటిస్తూ ఉంటాయి. పార్వతీదేవి, మునులు, దేవతలు అందరు కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి శివుడు ఎక్కడ ఉన్నారు అని అడగ్గా, విష్ణువు నేను తీసుకొస్తాను అని చెప్పి నందిని గంగిరెద్దుగా, బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దును ఆడించేవారుగా, అలాగే మిగతా దేవగణాలు వాయిద్యకారులుగా వేషాలు వేసుకుని గజాసురుని దగ్గరికి వెళ్ళి గంగిరెద్దుల ఆటపాటలతో మెప్పిస్తారు. వాటికి మెచ్చి గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు నీ ఉదరంలో ఉన్న శివుణ్ణి మాకు ఇవ్వు అని చెప్పి విష్ణువు అడుగుతాడు. గజాసురుడు వరం ఇస్తానని మాటిచ్చాడు కాబట్టి అలాగే అడుగుతుంది సాక్షాత్తు మహావిష్ణువు అని తెలుసుకొని, ఇక నాకు మృత్యువు తప్పదు అని తెలుసుకొని సరే అంటాడు. అప్పుడు నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు వచ్చేలా చేస్తాడు. అప్పుడు చనిపోయే స్థితిలో ఉన్న గజాసురుడు, ఈశ్వర నేను చనిపోయినా నా శిరస్సు త్రిలోకంలో పూజించబడాలి, అలాగే నా చర్మాన్ని నువ్వు ధరించాలి అని కోరతాడు. అప్పుడు శివుడు వరం ప్రసాదిస్తాడు. అలా మరణావస్థలో ఉన్న గజాసురుడు ఉత్తర దిక్కును పడుకుని ఉండగా తలని ఖండించి వినాయక స్వామికి పెట్టి గజాసురుని కోరిక తీరుస్తాడు. అలాగే శివుడు తన గజ చర్మాన్ని శరీరానికి ఆచ్ఛాదనగా చుట్టుకుంటాడు. కాబట్టి ఇది కూడా ఒక భక్తుడి కోరిక తీర్చడానికి, ఒక మంచి జరగటానికి మాత్రమే చేశాడు.